నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే ఉదయం 3-4 గంటలకే కోళ్ళపారం దగ్గర పనైతే ఉందన్నమాట. ఇంకా ఉదయాన్నే లేచి రావాలంటే పిల్లలకి నిద్ర డిస్టర్బ్ అవుతుంది కదా అనేసి నైటే ఇక్కడికే వచ్చి పడుకున్నాము. కోళ్ళపారం పక్కన రూమ్ ఉంటుంది కదా, అక్కడైతే పిల్లలు పడుకున్నారు. మా ఆయన అయితే 3 గంటలకే లేచి దానబుట్లన్నీ పైకనేసి మిగతా ఏమైనా పనులు ఉంటే చేసుకొని నన్ను 4 గంటలకైతే లేపిండి. ఇంకా ఇప్పుడున్న పనులు ఏంటంటే నీళ్ళ బుట్లు ఉన్నాయి కదా, నీళ్ళన్నీ వంపేసుకుంటూ నీళ్ళ బుట్లు కూడా పైకనేసేయాలి. కోడి పిల్లలకు అందకుండా పైకనేయాలన్నమాట. పైప్ క్లీనింగ్ అయితే చేస్తున్నాం. మామూలుగా ఇక్కడ నుంచి అక్కడి వరకు ఒక్కసారి నీళ్ళు వంపటమే చాలా కష్టం. అలాంటిది పైప్ క్లీనింగ్ అంటే ఒక 3 సార్లైనా నీళ్ళు వంపాల్సి ఉంటది. కేవలం వంపటమే కాబట్టి సరిపోయింది. డబ్బల్ని తోముతూ నీళ్ళు వంపుతూ అక్కడి వరకు 3 సార్లు అంటే చాలా కష్టం అండి. ఇంకాస్త పనుందనమాట. అయిపోయేలోపు పిల్లలైతే లేచిర్రు. 4:30 అవుతుంది అనుకుంటా. రూమ్ లో పడుకున్నారు కదా, భయపడతారేమో లేస్తే ఏడుస్తారేమో అనుకున్నాను. కానీ లేచి అసలు ఏడవకుండా చక్కగా మా దగ్గరకు వచ్చేసిర్రు. ఫస్ట్ అయితే నీళ్లు వంపేసి బుట్లు పైకన్న తర్వాత ఒక 1 అవర్ అయితే అలాగే వదిలేయాలి. అంటే 4:30కి అయితే పని అయిపోయింది కదా, మళ్ళీ 5:30కి అయితే పని ఉంటుంది. ఇంకా 1 అవర్ గ్యాప్ లో పిల్లల్ని అయితే పడుకోబెట్టి రావాలి. ఒక గంట సేపు అలాగే వదిలేస్తాం కదా, మళ్ళీ 5:30కి నీళ్ళు అయితే వంపుతూ వెళ్ళాలి. ఒకసారి వంపేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వంపుతూ బుట్లని కిందికి అనుకుంటూ రావాలన్నమాట. పిల్లలు ఇంటి దగ్గర ఉంటే బాగా సతాయిస్తారు, కానీ ఇక్కడ ఉంటే కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా, మంచిగా ఆడుకుంటారు. రూమ్ లో అయితే పైన ఫ్యాన్ లేదు, టేబుల్ ఫ్యాన్ అయితే ఉంది, కానీ అది అసలు సరిగ్గా గాలే రావటం లేదు. ఇక ఒక్కరోజే కదా అని ఎలాగోలా అడ్జస్ట్ అయ్యి అయితే పడుకున్నాం. మా పెద్దోనికి అయితే నిజంగా చాలా మంచి గుణం ఉంది. మళ్ళీ ఇద్దరైతే పడుకున్నారనమాట. పడుకున్న తర్వాత మేము వెళ్ళి మళ్ళీ నీళ్లు వంపేసి ఇంకా బయట అయితే కూర్చున్నా. నేను బయట ఉన్న విషయం తెలియక మా పెద్దోడు లేచిన తర్వాత వాడు ఒక్కడే రాకుండా, తమ్ముడు నేను పోతున్నా లేవు తమ్ముడు అని తమ్ముడిని కూడా లేపుకొని ఇద్దరు కలిసి వచ్చిరనమాట బయటికి. చిన్నోడి నిద్రని డిస్టర్బ్ చేసినా సరే కానీ వాడు ఒక్కడే రాకుండా వాళ్ళ తమ్ముడిని కూడా తీసుకురావటం నాకు భలేగా నచ్చింది. ఇప్పుడే కాదు, పెద్ద అయిన తర్వాత కూడా ఇలాగే ఒకరికొకరు తోడుంటే బాగుంటుంది. ఇంటికి వచ్చేసరికి టైం అయితే 7:30 అయింది. ఇంటి ముందు కాస్త కొత్తగా కనిపిస్తుంది కదా, మొత్తం కూడా శుభ్రం చేయించుకున్నాము. శుభ్రం చేయించిన తర్వాత అసలు ఎంత బాగుందో. రాగానే గిన్నెలు అయితే బయటేశాను. నా అదృష్టం కొద్దీ ఇంకా నల్లైతే వస్తుంది. నల్ల రాకపోతే గనక చుక్క నీళ్లు కూడా లేవు, మళ్ళా పక్కన సంపులో తోడుకోవాల్సి వచ్చేది. కానీ నా అదృష్టం కొద్దీ చాలాసేపు కొలాయి నీళ్ళు వచ్చినాయి. ఇక ముగ్గురు కలిసి పాలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు. పాల పైసలు కట్టడానికైతే పక్కకు పైసలు అయితే తీసి పెట్టిండు. చాలా రోజుల నుంచి ఇద్దాం అనుకుంటున్నాం కానీ మర్చిపోతున్నాడు. ఈ రోజు కూడా మర్చిపోతుంటే నేనే ఇంకా గుర్తు చేసి ఇచ్చి పంపిన. హౌస్ అయితే అసలు చాలా గలీజ్ అయిపోయింది, బాగా పాకురు పట్టేసింది అనమాట. కోళ్ళపారం దగ్గర బ్లీచింగ్ పౌడర్ ఉండే తీసుకొద్దాం అనుకుంటా, ఎప్పుడు మర్చిపోతూ ఉంటా. ఈ హౌస్ కడగటం కానీ ఫిల్టర్ నీళ్ళ డబ్బా కడగటం కానీ మా ఆయన పనే. హౌస్ అయితే చాలా పాకురు పట్టేసింది, అసలు తొందరగా పోనే పోదన్నమాట. చాలాసేపు రాకాల్సి వస్తుంది. ముందైతే చుట్టూ కొద్దిగా వాటర్ పోసి సర్ఫ్ అయితే వేసుకున్నా. ఇంకా నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా పోగొట్టడానికి. ఒకసారి చీపురుతో రాకలేక బట్టల బ్రష్ ఉంటుంది కదా, దాంతో అయితే రాకానమాట. బట్టల బ్రష్ మొత్తం పాకురే పట్టింది. అసలు అది వదిలించడానికి ఇంకొంత టైం పట్టింది నాకు. ఇంకా మన వల్ల కాదనేసి మా ఆయన అడిగితే మా ఆయన అయితే హౌస్ కడిగేసిండు. పిల్లల్ని పట్టుకోవటం తప్ప మిగతా పనుల్లో చిన్న చిన్న పనుల్లో అయితే మంచిగానే హెల్ప్ చేస్తాడు. ఇది వచ్చేసి నిన్నటి వీడియో అన్నమాట. ఇంటి ముందు శుభ్రం చేయించేటప్పుడు అయితే తీసాను. చుట్టూ అయితే తుమ్మ చెట్లు, సుబాస్ చెట్లు, అవసరం లేని చెట్లన్నీ ఉండే. అయితే ఇంటి ముందు కంప చెట్లు అయితే ఉండొద్దంట. ఉదయం లేవంగానే ఆ కంప చెట్లను అయితే చూడొద్దట. ఇంటి ముందు శుభ్రం చేయించుకోవాలని ఇప్పుడు కాదు, మా పెద్దోడు పుట్టినప్పటి నుంచి అనుకుంటుంటే ఇప్పుడు అయిపోయింది. మొత్తం ఆకు రాలుతూ గలీజ్గా ఉంటుండే. నేనైతే మొత్తం ఊడ్చి మంట పెట్టేదాన్ని. వర్షాకాలం వస్తే కనుక ఇంటి ముందల కొంచెం డౌన్ గా ఉంటుంది కదా, అక్కడైతే బాగా వాటర్ నిలిచిపోతాయి. ఇంకా ఆ మురికి నీళ్ళలో పిల్లలు ఆడటం చేయటం చేస్తుంటారు. అంతేకాకుండా నీళ్లు ఆగాయంటే ఇంకా దోమలు వస్తూనే ఉంటాయి కదా. అంతేకాకుండా ఇక్కడ సైడ్ పెంట కూడా ఉంటుండే. వర్షం కనుక పడిందంటే ఇక్కడ సైడ్ మొత్తం స్మెల్ వచ్చేదన్నమాట. బయటికి అసలు రాబుద్ది కాకుంటుండే. ఎండాకాలంలోనే శుభ్రం చేయించుకున్నామంటే పిల్లలకి కూడా ఆడుకోవటానికి మంచిగా ఉంటది. ఇంటి ముందు అయితే ఎప్పటి నుంచో చెట్లు నాటాలని ఉండే, కాకపోతే డౌన్ ఉంది కదా,
ఇంకా మొరం అయితే ఓపిస్తానన్నాడు. చాలా డౌన్ ఉంది కాబట్టి రోడ్ సైడ్ మీద నుంచి నీళ్ళన్నీ కూడా మా వాకిట్లోకే వచ్చేస్తాయి. కాస్త మొరం గనక కొట్టిపించినామంటే అక్కడికి ఇక్కడికి కొంచెం స్ట్రైట్ అయిపోతుంది. ముందున్న చెట్లన్నీ కూడా నరికేస్తారేమో అనుకున్నాను కానీ అవి కూడా జేసీబీతోనే తీసేశారు. టైం వచ్చేసి 10 అవుతుంది. కొంచెం బయటకు వెళ్లేది ఉంది, ఊళ్ళో పని ఉందన్నమాట. తిని వెళ్దామంటేనేమో పిల్లలు వాకిట్లోనే ఆడుకుంటున్నారు, ఊరికూరికే ముందుకెళ్తున్నారు అనమాట. చెట్లు ఎక్కడ మీద పడతాయో అని చాలాసేపు వాళ్ళని చూసుకుంటా ఇంకా బయటనే కూర్చున్నా. అవసరం లేని చెట్లన్నీ కొట్టేసిన తర్వాత ఇంకా ట్రాక్టర్ లో అయితే వేసుకొని కోళ్ళపారం దగ్గర ఒక సైడ్ కి అయితే వేసేస్తారు. ఇవి ఎండిపోయిన తర్వాత మనము కట్టెలు కూడా కొట్టుకొని ఇంకా పొయ్యిలోకి అయితే వాడుకోవచ్చు. ఇంటి ముందు రాళ్ళు కూడా ఉండే కదా, ముందు వీడియోస్ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. ఆ రాళ్లల్లో అయితే ఒక 2-3 సార్లు పాములు కూడా చూసినాం. ఆ పాములు చూసిన తర్వాత రాళ్ళను కూడా తీపించి ఇక్కడ శుభ్రం చేసుకోవాలని అప్పటి నుంచే అనుకున్నాం. ఇంకా ఇప్పుడైతే ఆ రాళ్ళను కూడా మొత్తం తీసుకెళ్లి కోలపారం దగ్గరనే ఒక పక్కకైతే వేసేస్తారు. మేము ఇప్పుడు ఉంటున్నాం కదా, ఆ ఇంటి రాళ్లే అన్నమాట ఇవన్నీ. ముందు అయితే ఒక గోడలాగా ఉండి సపారం ఉండే, మేము వచ్చిన తర్వాత ఆ గోడ కూలగొట్టి సపారం అయితే తీసేసుకున్నాము. ఇంకా అక్కడ వెళ్ళిన రాళ్ళన్నీ కూడా ఇంటి ముందు అయితే వేసినాం అన్నమాట. అప్పుడు మేము ఇంకా కోళ్ళపారం కూడా కట్టుకోలేదు. మీకు కరువు పని గురించి తెలిసే ఉంటుంది కదా, మీలో ఎవరైనా వెళ్ళేటోళ్ళు ఉన్నారా? కరువు పని అనేది 100 రోజుల పని అంటారు కదా. ఈ ఎండాకాలంలో అయితే మనకు స్టార్ట్ అయిపోతుంది. మాకైతే జాబ్ కార్డ్ లేదు కానీ మా అత్తమ్మ వాళ్ళకైతే ఉంది. రోజు ఉదయం 1-2 గంటల పని అయితే ఉంటుందన్నమాట. 200-300 అలా డబ్బులు అయితే పడతాయంట. చాలా మంది ఎప్పుడు ఇంట్లోనే ఉంటావు కదా, ఒక గంట సేపు అన్నా మందిలో ఉన్నట్టు ఉంటది, నువ్వు కూడా రాపించుకోవచ్చు కదా, ఎక్కువ పనేం ఉండదు, కష్టమేం ఉండదు అని చాలా మంది చెప్పిర్రు. ఇప్పుడు కాకపోయినా సరే రాయించి జాబ్ కార్డ్ తీసి పెట్టుకుంటే పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఎప్పుడైనా వెళ్ళొచ్చు. వెళ్తామో వెళ్ళమో పక్కన పెట్టి ముందైతే రాయించుకుందామని మేమైతే ఆధార్ కార్డు అన్ని కూడా గ్రామ పంచాయతీలో ఇచ్చేసినాము. కరువు పని అంటే ఇంకా చెరువులో మట్టి తీయటము, రోడ్లెంట చెట్లు నాటటము, ఆ చెట్ల చుట్టూ కంప నాటటము, ఇలాంటి పనులు అయితే ఉంటాయంట. ఇప్పుడు తెస్తున్న మొరం కూడా అక్కడి నుంచే. ఎండాకాలంలో ఏంటంటే కరువు పని ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ రేటు ఉంటుంది అనుకుంటా మొరం. మా ఇంటి ముందు అయితే చాలా మట్టి పడుతుంది, ఎందుకంటే చాలా డౌన్ ఉంది కదా. మొరం పోపించిన తర్వాత మళ్ళీ సాయంత్రం అయితే జేసీబీ వచ్చింది. మాకు సైడ్ కు ఒక గోడలాగా ఉంటది కదా, అవతల సైడ్ ఏమో మా అత్తమ్మ వాళ్ళది, ఇక్కడ సైడ్ ఏమో మాది. మధ్యలో గోడ అయితే ఉంటుంది కదా, ఆ గోడ అయితే చాలా కాలం కిందటిది కదా, ఎప్పుడు కింద పడుతుందో తెలియదు అనమాట, అలా అయిపోయింది. ఇంకా ఎప్పుడు పిల్లలు ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళ మీద పడితే కష్టం అన్నట్టు గోడ అయితే తీపిచ్చేసుకున్నాం. ఇంటి ముందు అయితే వేప చెట్టు ఉండే, అది తీపియొద్దని నేను ముందే చెప్పిన, కాకపోతే ఇక్కడ సైడ్ చెట్లు ఉండొద్దంట అన్నట్టు చెట్లు అయితే తీపిచ్చేసిండు. చెట్లకి కూడా వాస్తుంటుందా? మామూలుగా అయితే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ముందు ఇంటి పైన కింద మొత్తం చెట్లే పెంచుకుంటున్నారు. ఇప్పుడు చెట్లకి ఇప్పుడు వాస్తే ఎవరు చూస్తున్నారు? ఇంటి ముందు సీతాఫలం చెట్టు కూడా ఉండే, దానికి మంచిగా పండ్లు కాస్తాయి, అది కూడా తీసేద్దాం అన్నారు కానీ ఉండనులే అని నేనే తీయించలేదు. మా వాకిట్లో కూడా కొంచెం డౌన్ ఉంది కదా, ఇంకా అక్కడ కూడా మొరం పోసి మొత్తం సాఫ్ గా అయితే అనేసిర్రు. కొన్ని ప్లేస్ లోకి అయితే ఇంకా మట్టి పోలేదన్నమాట, మనమే గంపలతో అయితే పోసుకోవాలి. ఇంకా మొత్తం శుభ్రం చేయించిన తర్వాత అసలు ఎంత మంచిగా అనిపించిందో. నా పెళ్ళైన తర్వాత కూడా నేను ఇంత శుభ్రంగా ఇప్పుడే చూస్తున్నా. వాకిట్లో కూడా మొరం పోయించటం వల్ల తులసమ్మ కూడా డౌన్ అయిపోయింది, ఇంకా తీసి కొంచెం హైట్ లో అయితే పెట్టుకోవాలి. పొయ్యి కూడా డౌన్ అయిపోయింది, పొయ్యి రాళ్ళు అయితే పీకేసి నీట్ గా చేసేసుకొని మళ్ళీ పొయ్యి అయితే పెట్టుకోవాలి. ఇంటి ముందు చెత్త చెదారం లేకుండా చెట్లు మాత్రమే ఉంటే అసలు ఎంత అందంగా కనిపిస్తుందో కదా. ఇంత మంచిగా ప్లేస్ ఉంది కాబట్టి మనం ఎన్నో మొక్కలు నాటుకోవచ్చు, కూరగాయలు కూడా నాటుకోవచ్చు, కానీ కోళ్ళు ఉంచవు. కంపౌండ్ పెడితే బాగుంటుంది కానీ ఇంత పెద్ద ప్లేస్ కి కంపౌండ్ పెట్టాలంటే కొంచెం డబ్బులు ఎక్కువగానే అవుతాయేమో. కోళ్ళు మావి కాకపోయినా కుక్కలు మావి కాకపోయినా ఎప్పుడు మా ఇంటి ముందే ఉంటాయి. చూసారు కదండి, ముందటికి ఇప్పటికి అసలు ఎంత మంచిగా అనిపిస్తుందో నీట్ చేసిన తర్వాత. ఇప్పుడు మా వారు వద్దన్నా సరే నేను బోల్డ్ అన్ని చెట్లు నాటుకోవచ్చు. ఎండలు అయితే బాగా ఉన్నాయి, ఈ టైంలో చెట్లు నాటినా బతుకుతాయో లేదో, వర్షాకాలంలో నాటుకోవటం బెటర్. ఎండలు ఎంత కొడుతున్నాయంటే ఒక 11 అయ్యింది అనుకోండి, ఇంకా బయటకు వెళ్ళాలంటే చచ్చిపోయినట్టే. మళ్ళీ సాయంత్రం కాగానే అంతగా గాలి వీస్తుంది. ఇక్కడ సైడ్ అయితే ఇంకా జేసీబీ లోపలికి రాలేదు కదా, మొత్తం నీట్ గా అయితే రాలేదన్నమాట. మట్టి వెళ్ళలేని ప్లేస్ లోకి అయితే ఇంకా మా ఆయన పారతో అయితే మొత్తం దొబ్బేసిండు. మొక్కల సైడ్ కూడా బాగా డౌన్ ఉంది, అక్కడ సైడ్ కూడా మొరం అయితే తెచ్చిపోయాలి. గుంతలు ఉన్న దగ్గర కూడా మొరం అయితే పోసి అక్కడికి ఇక్కడికి నీట్ గా వచ్చేలాగైతే చేసుకోవాలి. 4 సంవత్సరాల నుంచి అనుకుంటే ఇప్పటికి నా కోరిక తీరిందనమాట, ఇంటి ముందు శుభ్రం చేసుకోవాలనేది. ఈ మొరం మొత్తం అణిగి
కొంచెం నీట్ గా కనిపించడానికి టైం అయితే పడుతుంది. కొలాయి నీళ్ళది సిమెంట్ దిమ్మే ఉంది కదా, దాంతో అయితే కొంచెం అణుగుతుంది అనేసి అక్కడి నుంచి ఇక్కడ వరకు గుద్దుకుంటూ వచ్చిందనమాట. ఇప్పుడు వాకిలి కొంచెం నీట్ గానే అనిపిస్తుంది. బాగా వాటర్ కొట్టి మంచిగా కల్లపి నిండుగా జల్లినమంటే ఇంకా వాకిలి అయితే సూపర్ అయిపోతుంది. సాయంత్రం కాగానే బాగా గాలి మొదలైతది. వర్షం పడుతుందేమో అన్నట్టుగానే ఉంటది, కానీ వర్షం మాత్రం పడదు. ఈ కొన్ని రోజులు వర్షం పడకపోవటమే మంచిదేమోలేండి. మక్కలు ఆరబోసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే చాలా ఇబ్బంది అయిపోతుంది వర్షం పడితే. నల్ల రాగానే వాకిట్లో పడదామని చూస్తున్నా, కాకపోతే నల్ల అయితే చాలా సన్నగా వస్తుంది. ఈ నల్లతో గనక వాకిట్లో మొత్తం నీళ్లు పట్టాలంటే నాకు ఒక రోజంతా టైం పడుతుందేమో. ఇంకా అందుకే టబ్ లో అయితే పైప్ పడేసిన. టబ్ నిండగానే నీళ్ళు అయితే కొట్టేస్తున్నా. వర్షం పడుతుందేమో అనుకుని చెట్లు కాస్త వర్షంలో తడిస్తే బాగుంటుంది కదా అని తీసుకొచ్చి వాకిట్లో అయితే పెట్టినా, కానీ వర్షం పడలేదు. ఇంటి ముందు కనిపిస్తున్న కొమ్మలు అయితే విరిచేసారు, కానీ అవి కొమ్మలు అయితే విరిగిపోవట్లేదు. గొడ్డలు తీసుకొని కొట్టాలి వాటిని. దీనిపైన ఒక 5-6 సార్లు కల్లాపి గనక చల్లినమంటే వాకిల్లాగా అయిపోతుంది. ఈ చెట్ల సైడ్ అయితే మొరం పోయలేదు కదా, కొంచెం డౌన్ గా ఉందన్నమాట. వర్షం పడితే నీళ్ళన్నీ పోయి అక్కడే ఆగుతాయి మళ్ళీ. అందుకే ఇంకా ఇక్కడ సైడ్ అయితే మొత్తం మట్టి నింపేయాలి ఫస్ట్. ఎక్కువ మొరం ఉన్న దగ్గర నుంచి గంపలో అయితే మొరం తీసుకొచ్చి ఇంకా చెట్ల దగ్గర అయితే పోసేస్తున్నా. అక్కడ నుంచి ఇక్కడ వరకు మనకు స్ట్రైట్ గా ఉందనుకోండి, వర్షం పడ్డా నీళ్లు కానీ ఎక్కడ నిల్వకుండా ఉంటాయి. చూడనికే కూడా మంచిగా అనిపిస్తుంది కదా. ఇటుక పిల్లలు అయితే తీసి పక్కన పెట్టాను. మొరం పోయగానే మంచిగా అక్కడ నుంచి ఇక్కడ వరకు సెట్ చేసుకుందాం అనుకున్నా, కానీ కోళ్ల ఫారం దగ్గర పని స్టార్ట్ అయింది కదా, ఇంకా అక్కడికైతే వెళ్ళాలి. కోళ్ళు కాస్త పెద్దగైనాయి కదా, వచ్చి 10 days అవుతుందేమో. 10 days కి ఎక్కువనే అవుతుందో అంత గుర్తులేదు. 10 days కి ఎక్కువనే అయి ఉండొచ్చు. మా ఊరు దగ్గర ఒక ముసలావిడ ఉంటుండే. అయితే ఆ అవ్వ ఏందంటే సగం వరకు వంగిపోయి ఉంటుండే, ఇంకా అలాగే నడుస్తుండే అనమాట. నడుములు వంగిపోయినాయి అనుకుంటా. ఇంకా లేవడానికి వచ్చేది కాదు, సగం వరకు వంగే ఉంటది ఎప్పుడు. చిన్నప్పుడు అయితే ఆ అవ్వని చూసి భయపడుతుండే మేము, కానీ ఇప్పుడు మాత్రం ఆ అవ్వని దలుచుకుంటుంటే నేను కూడా అట్లనే అయిపోతానేమోనని భయం వేస్తుంది. కోళ్లపారంలా చాలా రోజులకి పని స్టార్ట్ అయింది కదా, బ్యాక్ పెయిన్ అయితే అసలు ఫుల్ గా వచ్చేస్తుంది. వంగి బుట్లు కడిగిన తర్వాత మళ్ళీ లేవాలంటే ఇబ్బందిగా ఉంది. ఇట్లా వంగి 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 నేను కూడా అవ్వలాగా వంగిపోతానేమో అనిపిస్తుంది. పని అయిపోయిన తర్వాత ఫాస్ట్ గా నడవడానికి కూడా రాదు, అంత బ్యాక్ పెయిన్ వస్తుంది అసలు. ఇంకోటి లెఫ్ట్ లెగ్ బాగా పెయిన్. ఇంకోటి లెఫ్ట్ లెగ్ అనేది బాగా పెయిన్ వస్తుంది. మిషన్ తొక్కుతాం కదా మోటార్ ని, బాగా లెఫ్ట్ లెగ్ తోనే మనకు అలవాటు అయిపోతుంది. ఎప్పుడన్నా రైట్ లెగ్ వాడదామన్నా కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం, మనకు అంతగా రాదు. లెఫ్ట్ లెగ్గే బాగా అలవాటు అయిపోతుంది. ఇంకా ఒక్క కాలుతో తొక్కి 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 ఆ ఒక్క కాలు అనేది పెయిన్ వస్తుంది. సాయంత్రం 6 గంటలకైతే ఇక్కడికి వచ్చినాం. 7-7:30 వరకు అయితే పని అయిపోతుంది. పని అయిపోయిన తర్వాత ఇంకా బయట అయితే నిల్చున్నా. మా ఆయనేమో డ్రమ్ లో వాటర్ పడుతున్నాడు. మక్కలు ఆరబోసిన వాళ్ళందరూ ఇంకా బొడ్డ అయితే నూపుతుర్రు. మనకున్న బ్యాడ్ లక్ ఏంటంటే మక్కలు ఆరబోసినప్పుడు గానీ, వడ్లు ఆరబోసినప్పుడు గానీ ఇలాంటి టైంలోనే వానగాలులు వస్తుంటాయి, వర్షాలు పడుతుంటాయి. ఇంటికి రాగానే నల్లొస్తుంది. మళ్ళొకసారి వాకిట్లో నీళ్ళు పడదామనేసి నీళ్ళైతే పడుతున్నా. వచ్చేటప్పుడు పేడైతే తీసుకొచ్చి వాకిట్లో జల్దాం అనుకున్నా. అప్పటికే లేట్ అయిందనమాట. పిల్లలేమో మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళిర్రు. మళ్ళీ ఇంటికి వచ్చి వంట చేయాలి కదా అనేసి ఇంకా తీసుకురాలేదు. ఇప్పుడైతే చెట్లు బాగా దుమ్ము దుమ్ముగా కనిపిస్తాయి, కానీ వర్షాకాలంలో అసలు తాజాగా నీట్ గా మంచిగా కనిపిస్తాయి, అసలు పచ్చగా. ఎక్కడెక్కడో వానలు పడుతున్నాయి, వడగండ్లు పడుతున్నాయి అని విన్నాను, కానీ మా ఊర్లో అయితే ఒక్కసారి కూడా వర్షం పడలే. కోళ్లపారానికి వెళ్లే ముందే గిన్నెలు తోమేసుకొని ఇండ్లు గిట్లా ఊడ్చేసుకొని పోయినా. ఇంకా రాగానే మాకైతే పొద్దడిదే అన్నం ఉంది. ఇంకా పిల్లల వరకైతే సగం గ్లాస్ అయితే బియ్యం పెట్టినా. ఇంకా అట్లనే పిల్లలు పాలు తాగంగా కొంచెం పాలైతే మిగిలినాయి. ఛాయ్ అయితే పెట్టుకున్నా. ఏమైనా తినాలనిపించింది. బజ్జీలు ఊళ్ళో తీసుకురమ్మంటే నువ్వే చేసుకో అనేసి పిండి అయితే తీసుకొచ్చి ఇచ్చిండు. కొనుక్కునే కంటే చేసుకుంటే ఇంకా తృప్తిగా తినొచ్చు కదా. ప్లేట్ కి 3 పెడతారు అంతే కదా, అవే పైసలు పెడితే ఇంట్లో మంచిగా చేసుకోవచ్చు అని ఇంకా పిండి నూనె అయితే తీసుకొచ్చి ఇచ్చిండు. ఫస్ట్ అయితే ఇంకా పిండిని అయితే తడిపేసి కాసేపు పక్కన అయితే పెట్టేసుకుంటా. పిల్లలకి హాలిడేస్ కదా, ఇంకా ఎక్కడ పొద్దుపోదు ఆడుకుంటూ ఆడుకుంటూ ట్రైపాడ్ ఉంటది కదా, అదైతే విరగొట్టేసిర్రు. నాకు ట్రైపాడ్ కి ఫోన్ పెట్టుకొని వీడియోస్ తీసుకుంటుండే కదా, ఇప్పుడు వీడియోస్ తీసుకోవటం అయితే చాలా కష్టం అయిపోతుంది. టేప్ వేసి అట్లనో ఇట్లనో సరి చేసుకున్నా గానీ ఉండట్లేదు అనమాట. ఫోన్ ఊగుతుంది, ఎప్పుడు కింద పడుతుందా అన్నట్టు భయమేస్తుంది. అసలే ఇది మా ఆయన ఫోను, జాగ్రత్తగా చూసుకోవాలి. చేత్తోనే వీడియో తీసుకుంటూ చేద్దామంటేనేమో మనకు బజ్జీలు అసలు వేయటమే రాదాయే. ఇంకా వీడియో తీస్తూ వేయాలంటే మరీ కష్టం. ఈసారి మంచి నూనె అయితే కొనుక్కు రాలేదు. పొలం దగ్గరవి బుడ్డలు ఉండే కదా, అవైతే సగం వలిచి నూనె అయితే పట్టించుకుందాం అనుకున్నా, కానీ మా ఆయన అయితే బుడ్డల్ని ఇంటికి తీసుకురావట్లేదు. చాలా సార్లు గుర్తు చేస్తున్నాను, కానీ అవేంటంటే పొత్తులవి కదా, పంచుకోవాలి. వాళ్లకు మనకు పంచి ఇంటికైతే తీసుకురా, మంచి నూనె పట్టిద్దాం, కొంచెం
ఎండలో అయితే పెడతానని చెప్పిన. మిరపకాయలు తీసుకురమ్మంటే చాలా చిన్న మిరపకాయలు తీసుకొచ్చిండు. అవైతే కారం అయితే లేవు, అసలు కారమే లేవు అవి. బజ్జీలకైతే కారం లేకుండా మంచిగా ఉన్నాయి, కానీ కొంచెం హైట్ ఉంటే బాగుంటుండే, మరీ చిన్నగా ఉన్నాయి. ఏదైనా తినాలనిపించినప్పుడు ఎక్కువగా బోండాలు కానీ లేదంటే బజ్జీలు కానీ చేస్తూ ఉంటా. బోండాలు అంటే ఇప్పుడు పునుగులు కూడా చేసుకుంటాం కదా, పునుగులు చేయాలంటే మళ్ళీ చట్నీ చేయాలి. అంతేకాకుండా ఉదయందే అన్నం ఉంది కదా, చల్లటి అన్నం తినాలంటే పక్కకి ఏదైనా ఉంటే బాగుంటది, లేకుంటే అసలు అన్నం తినబుద్ధి కాదు. పచ్చిమిర్చి తోటి కొన్ని బజ్జీలు వేసిన తర్వాత ఇంకా కరివేపాకు వేసి కరివేపాకు బజ్జీలు అయితే వేసుకుంటున్నా. ఇప్పుడు కెమెరామ్యాన్ అయితే మా పెద్దోడు కొంచెం ఫోన్ అయితే అటు ఇటు ఊపుతూ ఉంటాడు. వాడికి వీడియోలు తీయటం అన్నా ఫోటోలు తీయటం అన్నా బాగా ఇంట్రెస్ట్. నేను తీస్తామ్మా అని ఊరికే అడుగుతుంటాడు. కరివేపాకు తోటి బజ్జీలు వేసుకున్నా చాలా బాగుంటాయి, కాకపోతే తక్కువ పిండి ఉండాలి, ఎక్కువ కరివేపాకు ఉండాలి. బజ్జీల్లాగా వేసుకునేటప్పుడు కొంచెం చిన్న చిన్న సైజులో అయితే వేసుకోవాలి. కరివేపాకు అనేది పచ్చిగా ఉండేలాగా కాకుండా కొంచెం కరకరలాడేలాగా కాల్చుకోవాలి. అత్తమ్మ అయితే బజ్జీలు చాలా మంచిగా వేస్తుంది. అసలు మా అత్తమ్మ వేసినప్పుడు మాకైతే పెట్టిస్తుంది. మా ఆయన అవి తిన్నప్పుడల్లా నన్ను ఒక మాట అంటాడు, ఈ బజ్జీలు ఎట్లున్నాయి, నువ్వు చేసే బజ్జీలు ఎట్లుంటాయి, నువ్వు గనుక ఇంట్లో బజ్జీలు చేసినావు అనుకో, పిండి వేస్ట్, నూనె వేస్ట్, టైం వేస్ట్, నా ఆరోగ్యం కూడా వేస్ట్, ఇన్ని మాటలు అంటాడు. కానీ ఈ రోజు మాత్రం చాలా మంచిగా అయినాయి. చూడనికే ఎట్లున్నాయో తెలీదు, కానీ క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట. పిండి పిండిగా కాకుండా కొంచెం కరకరలాడేలాగానే ఉన్నాయి. ఇంటి ముందు అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాం కదా, మొక్కలు కూడా తెచ్చి పెట్టుకుందాం అనుకుంటున్నాను కదా. మొక్కల గురించి కానీ వాటి కేరింగ్ గురించి కానీ పెద్దగా తెలీదు. ఇంటి ముందు ఎలాంటి మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది, పూల చెట్లు అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇవి వేస్తుండగానే మా చిన్నోడైతే తిన్నాడు, పడుకున్నాడు. పక్కింట్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాడు. ఇంకా లేచినప్పుడు ఎత్తుకొద్దాంలే అని నేను అక్కడనే వదిలేసి వచ్చిన. మా పెద్దోడేమో తినమంటే ఏడుస్తున్నాడు. ఇంకా తప్పుతుందా ఎత్తుకొని అదోటి ఇదోటి స్టోరీలు చెప్తూ తినిపిస్తున్నా. వాడికి కథలు చెప్పలేక కథలు అల్లలేక నాకు తలనొప్పి వచ్చేస్తుంది. వీడికి అది ఇది చెప్తూ తినిపిస్తున్న ప్రతిసారి నేనైతే స్టోరీ రైటర్ని అయిపోతాను. ఇంకా ఏంటండి విశేషాలు? వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేస్తారు కదా. ఉంటా. ధన్యవాదాలు.